ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. హ్యూమన్ ఐఈడి బాంబు పేరుతో పేల్చేస్తామంటూ కళాశాలకు మెయిల్ వచ్చింది. అప్రమత్తత అయిన ఎస్వి సిబ్బంది అధికారులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తో కళాశాలలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అయితే కేరళ నుంచి మెయిల్ వచ్చినట్లు కళాశాల సిబ్బంది చెప్తున్నారు. గత 2 నెలల క్రితం కూడా తమిళనాడు నుంచి ఓ మెయిల్ వచ్చింది. యూనివర్సిటీ ఆవరణలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కలకలం రేపింది. హ్యూమన్ ఐఈడి బాంబు పేరుతో పేల్చేస్తామంటూ కళాశాలకు ఈ మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్లలో అందిస్తారు. ఎస్ వర్మ, గతంలో ఒకసారి తమిళనాడు నుంచి ఒక మెయిల్ వచ్చింది, ఇప్పుడు కేరళ నుంచి ఒక మెయిల్ వచ్చింది బాంబు బెదిరింపు. దీంతో ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొంత కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వర్మ? పవన్, ఈ రోజు తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా బాంబు బెదిరింపుకు సంబంధించి ఒక మెయిల్ రావడం జరిగింది. ఈ హ్యూమన్ ఐఈడి బాంబు పేరుతో వాటిని ఫెయిల్ చేస్తామంటూ కూడా కళాశాలకు మెయిల్ రావడం జరిగింది. దీంతో వెంటనే ఎస్వి అగ్రికల్చర్ కళాశాల సిబ్బంది తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అక్కడ మొత్తం ఆ కళాశాల ఆవరణలో బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ చేరుకొని తనిఖీలు కూడా క్షుణ్ణంగా ఉదయం నుంచి నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేరళ నుంచి మెయిల్ వచ్చినట్టు కళాశాల సిబ్బంది అయితే చెప్తున్నారు. గత 2 నెలల క్రితం కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ఒక మెయిల్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అప్పట్లో కూడా క్షుణ్ణంగా ఈ అగ్రికల్చర్ కాలేజీలో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి, అప్పుడు ఏమీ లేదని పోలీసులు తేల్చారు. అయితే మరోసారి ఇలాంటి మెయిలే రావడంతో కలకలం రేగిందని చెప్పొచ్చు. గత 2 నెలల క్రితం కూడా తిరుపతిలోని మిగతా చోట్ల కూడా బాంబు బెదిరింపులు మెయిల్స్ రావడం జరిగింది. అటు విమానాశ్రయానికి కూడా రేణిగుంటలో ఉన్న విమానాశ్రయంతో పాటు తిరుపతిలోని పలు హోటళ్లలో కూడా ఇదే తీరుగా మెయిల్ రావడం జరిగింది. దీనిపైన పోలీసులు అప్పట్లో విచారించి కూడా బెంగళూరుకు సంబంధించి కూడా అనుమానితులను కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ దాదాపు 2 నెలల విరామం తర్వాత ఈ రోజు మరోసారి అటువంటి మెయిల్లే అగ్రికల్చర్ యూనివర్సిటీకి రావడంతో మరోసారి కలకలం రేకిందని చెప్పొచ్చు. దీంతో ఉదయం నుంచి ఏదైతే బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి బాంబు లేదని తేల్చడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ తప్పుడు మెయిల్ పంపారో ఆ నిందితులను కూడా వెతికే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పవన్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.